మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున నామా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలిసింది. నిన్న రాత్రి ఫామ్ హౌస్లో సీఎం కేసీఆర్తో నామా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు అన్ని అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్, చెప్పండి, ఈ వార్త ధృవీకరించారా టీఆర్ఎస్ వర్గాలు? రాజు, ఖమ్మం జిల్లా రాజకీయాలు ఊహించిన విధంగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీ వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న సందర్భంలో టీడీపీలో సీనియర్ నేతగా, ఆ పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్గా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నామా నాగేశ్వరరావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతా ఉంది. టీడీపీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పైన నామా నాగేశ్వరరావు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో 4 రోజుల క్రితం కేటీఆర్ ని కలిసినట్టు ప్రచారం జరిగింది. అయితే నిన్న రాత్రి ఆయన ఫామ్ హౌస్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో గంట సేపు భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ సందర్భంగా తాను టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని నామా కేసీఆర్ కి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. టీడీపీలో సీనియర్ నేతగా, పోలిట్ బ్యూరో మెంబర్ గా, గతంలో ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావుకు ఢిల్లీలో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఆయనను ఖమ్మం ఎంపీగా పోటీ చేయించాలన్న భావనలో టీఆర్ఎస్ అధిష్టాన వర్గం ఉన్నట్టు ప్రచారం జరుగుతా ఉంది. టీడీపీని వీడి పోలిట్ బ్యూరో సభ్యత్వాన్ని వదులుకొని వస్తున్న నేపథ్యంలో నామా నాగేశ్వరరావుకు టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత కల్పించడంతో పాటు ఖమ్మం ఎంపీ టికెట్ కూడా కేసీఆర్ ఆఫర్ చేసినట్టు విస్తృతంగా ఖమ్మం జిల్లాలో ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పక్కకు పెట్టి ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరును టీఆర్ఎస్ అధిష్టానం తెర మీద తీసుకొచ్చింది. వారం రోజులుగా వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ అభ్యర్థిగా విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే ఆయన అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకి రావడం ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలలో కలకలం సృష్టిస్తా ఉంది. నామా నాగేశ్వరరావుకి మరి టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనే విషయం టీఆర్ఎస్ అధిష్టానం స్పష్టంగా చెప్పకపోయినా ఖమ్మం జిల్లాలో మాత్రం విస్తృతమైన ప్రచారం జరుగుతా ఉంది. ఆయన వర్గీయులు కూడా ఖమ్మం ఎంపీగా నామా పోటీ చేయడం ఖాయమని కూడా చెప్తున్నారు. రాజు, థ్యాంక్ యూ నాగేందర్. ఇక మరిన్ని అప్డేట్స్